మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు, విచారణను ఎదుర్కొంటున్న నిందితులు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఇక నిన్నటితో వారి డిమాండ్ కూడా ముగిసింది. ఈ పరిస్థితుల మధ్య ఈ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంట్రీ కావడం ఇప్పుడు సర్వత్రా ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో 20 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి లీడ్ దొరికిందని, అందువల్లే ఏకంగా ఈడీ రంగంలోకి దిగిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల్లో మెరుపు సోదాలు కొనసాగుతున్నాయి. మరి ఈ సందర్భంగా ఈడీ అధికారులు నకిలీ ఇన్వాయిస్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మద్యం ధరను పెంచడం వెనుక భారీ స్కామ్ ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఉన్న నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు సాగుతున్నట్టు కూడా సమాచారం. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బూనేటి చాణక్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, బాలాజీ యాదవ్, నవీన్ కృష్ణలకు కోర్టు గతంలోనే విధించిన కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో వారిని నిన్న కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇదే కేసులో అరెస్ట్ అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, పైలా దిలీప్ బెయిల్ పై విడుదలయ్యారు. ఇక ఈ కేసు తాజాగా శాసనమండలి సమావేశాల్లో కూడా చర్చకు రావడం గమనార్హం. ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం కూడా ఇచ్చారు. బెల్ట్ షాపులు, మద్యం పాలసీ, లిక్కర్ కుంభకోణం, రేట్లు, అమ్మకాలు, రవాణా వంటి అంశాలపై ఆయన బదులిచ్చారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మద్యం కుంభకోణం చోటు చేసుకుందని కూడా కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.